హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? మీ జగన్. ఈరోజు హెచ్ఎఫ్సిఎల్ కోసం మనం షార్ట్ టర్మ్ కోసం ఎక్కడ బై చేయాలో ఎక్కడ సెల్ చేయాలో అసలు దీని ఫండమెంటల్ ఏంటనేది ఒకసారి విశ్లేషణ చేద్దామండి. మనం అనేది ఆల్రెడీ బ్యాంక్ ఆఫ్ బరోడా, జియో ఫైనాన్స్, నెక్స్ట్ హిందూ జింక్ ఇవన్నీ కూడా ఇచ్చాము. ఇవన్నీ కూడాను అప్ ట్రెండ్ ఉన్నది. మన ఎస్టీ ఛానల్ చూడండి, ఫాలో అవ్వండి. షార్ట్ టర్మ్ మనం ఇచ్చిన కానించి కూడాను ఓ 5% 10% అనేది అప్పర్ సర్క్యూట్ వెళ్ళింది. ఇప్పుడు హెచ్ఎఫ్సిఎల్ కోసం మనము చిన్న విశ్లేషణ చేద్దాం. హెచ్ఎఫ్సిఎల్ అంటే హీరో ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇది హీరో ఫైనాన్స్ కోసం, హీరో ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 133 అనేది ట్రేడ్ అవుతుంది. ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలి అనేది చూద్దాము. ఎక్కడ యావరేజ్ చేయాలి అంటే యాడింగ్ అనేది ఎక్కడ చేయాలి, టార్గెట్ ఎంత వరకు వస్తుంది. షార్ట్ టర్మ్ కోసం ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే, ఇది నాట్ సెబీ రిజిస్టర్డ్. ఓకే అండి, మన ఛానల్ ఫాలో అయితే ఇలాంటివి ఎన్నో హోల్డింగ్ స్టాక్స్ అనేది విశ్లేషణ చేస్తాము. మీరు అనేది కామెంట్ పెట్టి వేరే వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే అండి, దీని గురించి చూద్దాం. అసలు ఇది హెచ్ఎఫ్సిఎల్ అనేది ఎందుకు కొనాలి, దీని ఫండమెంటల్ ఏంటి, ఒకసారి అనేది షేర్ హోల్డింగ్ ఎంత ఉంది, దీని ప్రాఫిట్ అండ్ లాస్ ఎంత ఉంది అనేది ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకే అండి, ఇదిగోండి ఇది షేర్ హోల్డింగ్ తీశాను. ఇదిగోండి ప్రమోటర్స్ ఉన్నారు, అదర్స్ ఉన్నారు, పబ్లిక్ ఉన్నారు, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఎఫ్ఎల్స్ కూడా ఉన్నాయి. అదేనండి, ఎఫ్ఎల్స్ అంటే ఫారెన్ ఇన్వెస్టర్స్, డిఎల్స్ అంటే మన దేశీ ఇన్వెస్టర్స్. నెక్స్ట్ ప్రమోటర్స్, ఒక కంపెనీ అనేది వేరే కంపెనీ అనేది కొనడాన్ని దాన్ని ప్రమోటర్స్ అంటారు. చూడండి ఎంత పర్సెంటేజ్ ఉన్నది అనేది ఒకసారి మనం చూద్దాం. ఇవ్వండి 24లో కూడాను బాగా పెరిగిందండి హోల్డింగ్స్. ఇవ్వండి ఇది లెవెల్స్ 2022 నుంచి 24 వరకు లెవెల్స్ ఎంత పర్సెంటేజ్ ఉన్నది అనేది ఒకసారి చూద్దాం. ఇవ్వండి మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్స్ కూడాను బాగా ఉన్నది. చూడండి 22 నుంచి 24 వరకు హై పెరుగుతూనే వచ్చింది. నెక్స్ట్ ఎఫ్ఎల్స్ అనేది ఇక్కడ పెరుగుతూనే, ఇక్కడ ఒకసారి పెరిగింది, ఇక్కడ మళ్ళీ కూడాను కొద్దిగా పెరిగింది, ఇక్కడ కొద్ది సెల్లింగ్ వచ్చింది, మళ్ళీ పెరిగే ఛాన్సెస్ అయితే ఎఫ్ఎల్స్ అనేది ఉన్నది. చూడండి ఇది మ్యూచువల్ ఫండ్స్ అయితే గ్రోత్ చూడండి, ఈ 2 yearsలో అనేది గ్రోత్ పెరుగుతూనే ఉన్నది. ఇది మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్స్ అయితే ఎక్కువ ఉన్నదండి. ఓకే, ఎంత పర్సెంటేజ్ ఉన్నదో చూద్దామండి. ప్రమోటర్స్ చూడండి 36.2% 24లో ఉన్నది. జనవరి 2024 అయితే 37.6 నుంచి కొద్దిగా అనేది డౌన్ అయింది, మళ్ళా కూడాను పెరిగే ఛాన్సెస్ అయితే ఉందండి. నెక్స్ట్ ఎఫ్ఎల్స్ అనేది జూన్ క్వార్టర్ అయితే 7.0 ఉన్నది, ఇప్పుడు అయితే 6.7 ఉన్నదండి. ఇవ్వండి డిఎల్స్ అయితే 10.4 ఉన్నది, పబ్లిక్ అయితే 46.7 ఉన్నది. నెక్స్ట్ అదర్స్ అనేది 0.5% ఉన్నది. నెక్స్ట్ దీని ఫండమెంటల్ ఎలా ఉన్నదో ఒకసారి చూద్దామండి. ఇవ్వండి నెట్ ప్రాఫిట్ అనేది ఇయర్ 8.2% ఉన్నది. నెట్ ప్రాఫిట్ అనేది 377 crores అనేది ఎర్నింగ్ అయ్యింది. నెట్ ప్రాఫిట్ అయితే బాగా ఉంది. ఎంత పర్సెంటేజ్ ఉన్నదో చూద్దాం. టోటల్ రెవెన్యూ ఇవ్వండి సెప్టెంబర్లోని కొద్దిగా కూడాను జూన్ నుంచి ఇక్కడికి కొద్దిగా పెరిగిందండి. మార్చి చూసుకుంటే మార్చి నుంచి కొద్దిగా తగ్గింది, కానీ ఇక్కడ మంచి ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది కూడాను, మంచి ఫండమెంటల్ స్టాక్ అనేది చూసండి. ఇవ్వండి సెప్టెంబర్లోని 1024 CR అనేది ఎర్నింగ్ అయ్యింది. ఇవ్వండి గ్రోత్ చూస్తారు. ఇవ్వండి ఇక్కడ నుంచి ఇయర్ అనేది పెరుగుతూనే వచ్చింది. టీటీఎం అనేది బాగా పెరుగుతూనే వచ్చింది. ఇవ్వండి సిడిఆర్ కూడా 3 years అనేది 0.8% అనేది ఉంది. ఓకే అండి, ఇది ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలి అనేది సెల్ కాదండి, మనం బై యాడింగ్ ఎక్కడ చేసుకోవాలనేది మనం చూద్దాం. నెక్స్ట్ టెక్నికల్ చూద్దామండి. ఇదిగోండి ఇది 130 అంటే
50 days డిఎంఏ దగ్గర ఉన్నది 119 ఇక్కడ యాడ్ చేసే ఛాన్సెస్ ఉందండి. 200 డిఎంఏ అవుతుంది. అది 200 days డిఎంఏ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇవ్వండి ఇది బులిష్ యావరేజ్ లోనే ఉంది. బులిష్ యావరేజ్ లోనే ఉంది. కరెంట్ మార్కెట్ ప్రైస్ 132.26 ఉంది. ఇక్కడ నుంచి బులిష్ మూవింగ్ యావరేజ్ లోనే ఉందండి. యావరేజ్ లోనే ఒక 7 మెంబర్స్ అనేది బై చేస్తే ఒక 1 మెంబర్ అనేది సెల్ చేస్తున్నారు. అండి ఇది బులిష్ ట్రెండింగ్ లోనే ఉన్నది. ఇక్కడైతే బై చేయొచ్చు. ఏమాత్రం కిందకు వచ్చిందంటే అక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఎక్కడ బై చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం. ఇవ్వండి ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 132, 133 నడుస్తుంది. ఇది ఆల్వేస్ ఐ అనేది 171 వరకు వెళ్ళిందండి. అక్కడ నుంచి కరెక్షన్ తీసుకొని కిందకి అనేది ఈ మధ్యనే రీసెంట్లీ అనేది 112కి వచ్చింది. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 132 ట్రేడ్ అవుతుందండి. ఇంకోండి ఇది కూడా ఒకేసారి కింద నుంచి వచ్చిన తర్వాతే పైకి వెళ్ళింది. 105 దగ్గర తీసుకొని డిప్ ఒకేసారి 171 వరకు వెళ్ళింది. ఇది హెచ్ఎఫ్సిఎల్ అనేది ఫైనాన్స్ కార్పొరేషన్. ఇది ఉంచొచ్చండి. ఇంకోండి ఎక్కడ గ్రోత్ ఒకేసారి చూడండి. అలాగ డే క్యాండిల్ తీసాము, ఎలా గ్రోత్ వచ్చిందో చూడండి. ఇవ్వండి ఇదే ఎంత మంత్ లోనే వెళ్ళింది అనేది ఒకసారి మంత్లీ క్యాండిల్ చూద్దాం. ఇవ్వండి 7 రూపీస్ 2020లోని కరోనా టైంలోని 7 రూపీస్ నుంచి 171 వరకు వెళ్ళింది. చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్ళిందో. ఓన్లీ 3 months లోనే 4 months లోనే వెళ్ళింది. చూడండి 3 months లోనే. ఇవ్వండి 80 రూపీస్ నుంచి 170 ఆల్మోస్ట్ అనేది 100% ప్రాఫిటబుల్ వచ్చింది. చూడండి ఇది ఓకే అండి. ఇప్పుడు అనేది డే క్యాండిల్ చూసి ఎక్కడ బై చేద్దాం అనేది చూద్దాం. ఇవ్వండి 132 దగ్గర ఇక్కడ కరెంట్ మార్కెట్ ప్రైస్ లోనైతే కొనొచ్చండి. ఏమాత్రం కిందకు వచ్చింది అనుకోండి ఇక్కడ 110 దగ్గర యాడ్ చేసుకోండి. టార్గెట్ వచ్చి ఫస్ట్ టార్గెట్ వచ్చి 180, సెకండ్ టార్గెట్ వచ్చి ఆల్వేస్ ఐ అనేది 250 వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉందండి. ఓకే అండి ఇది మంచి మన పోర్ట్ఫోలియో ఉండవలసిన స్టాక్ అండి. ఓకే అండి ఇది ఏం చెప్పుకున్నాం అనేది ఒకసారి మనం టైప్ చేసుకుందాం. చూడండి మీరు పాత వీడియోలు కూడాను మా చూడండి. బ్యాంక్ ఆఫ్ బరోడా ఇచ్చాము, జియో ఫైనాన్స్ ఇచ్చాము. ఇవన్నీ కూడాను ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే ఇస్తున్నామండి. ఇది నాట్ సెబీ రిజిస్టర్డ్. ఓకే అండి మనం ఏం చెప్పుకున్నాం అనేది ఒకసారి చూద్దాం. హెచ్ఎఫ్సిఎల్ బై ఎట్ 133, యాడ్ మోర్ 110, టార్గెట్ 180, షార్ట్ టర్మ్ అండి. నెక్స్ట్ 250 అండి. ఇది మన పోర్ట్ఫోలియోలోనే ఉండవలసిన మంచి స్టాక్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.